అదానీ జార్జ్ సోరెస్ ఇష్యూ విపక్షాల అవిశ్వాసం నోటీసులో రాజ్యసభ దద్దరిల్లింది. ఇక అదానీ ఇష్యూపై చర్చించాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. జార్జ్ సోరెస్తో సోనియా గాంధీతో పాటు ముఖ్య నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు అధికార పార్టీ సభ్యులు. ఇక కేంద్రం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సోరెస్ అంశాన్ని షీల్డులా వాడుకుంటుందని విమర్శించారు ఇండియా కూటమి నేతలు. ఇరు పక్షాల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను రేపటికి వాయిదా వేశారు రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్. అటు లోక్సభలో పలు బిల్లులపై చర్చ సాగింది. చర్చకు విపక్షాలు పట్టుపట్టగా జార్జ్ సోరెస్ అంశంపై ఎన్డీఏ నేతలు మండిపడ్డారు. సభ ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేశారు ఇండియా కూటమి నేతలు. దేశాన్ని అమ్మొద్దంటూ తిరంగా జెండా, గులాబీ పువ్వును చేతపట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. గాంధీగిరి తరహాలో ఎన్డీఏ కూటమి ఎంపీలకు జాతీయ పతాకం, గులాబీ పువ్వు ఇచ్చారు ఇండియా కూటమి ఎంపీలు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కు గులాబీ పువ్వు ఇచ్చేందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపీలు యత్నించగా ఆయన తిరస్కరించారు. రాజ్యసభ చైర్మన్ పై విపక్షాల అవిశ్వాసం నోటీసుపై రాజ్యసభలో తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రులు. జార్జ్ సోరెస్ ఇష్యూపై ప్రజల దృష్టి మళ్లించేందుకు విపక్షాలు అవిశ్వాసం పెట్టే ఆలోచన చేశాయన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. రాజ్యసభ చైర్మన్ ను విపక్షాలు ఏనాడు గౌరవించలేదన్నారు కేంద్ర మంత్రి. This is a question on the sovereignty of the country and the major opposition party and the relationship between George Soros should be discussed. और ये मुद्दे को भटकाने के लिए चेयर पर आक्षेप लगा करके अविश्वास प्रस्ताव लाने का प्रयास किया है. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు ముఖ్య నేతలకు జార్జ్ సోరెస్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి. शुरू से देख रहे हैं कि विपक्ष के लोग ना लोकतंत्र को मानते हैं, ना चेयर का गरिमा को ध्यान रखते हैं. आप लोगों ने पब्लिक के सामने में उपराष्ट्रपति का नाम लेकर के आप लोग बेमतलब से आरोप लगाते हैं. आप लोग इस सदन का सदस्य होने का लायक नहीं है. కిరణ్ రిజిజు కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. संविधान के प्रति निष्ठा रखते हैं. ये अम्बेडकर का संविधान बदलना चाहते हैं. ये संविधान के हत्यारे हैं. हम वापस करना चाहते हैं. संविधान के हत्यारे हैं. అటు లోక్సభలో మణిపూర్ అల్లర్లపై ప్రస్తావించారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. మన దేశంలోని కీలక సమస్యలను పక్కన పెట్టి కావాలనే సోరెస్ అంశాన్ని కేంద్రం తెరపైకి తెస్తుందని ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ సోరెస్ ఇష్యూను షీల్డ్లా వాడుకుంటుందన్నారు. గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యలకు సభలో సమాధానమిచ్చారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. The people of Manipur are suffering. They have only 3 questions in mind. The first question is, when will the Prime Minister visit Manipur? The second question is, when will the Minister of Home Affairs apprise the House that what will be taken to resolve the situation? And the third is that this government, in order to hide their failure in Manipur, is using George Soros as a shield to hide their failure. Congress party is solely responsible for this situation. The Manipur situation is being tackled very adroitly at the highest level. I would like to ask the Congress party, when did their Prime Minister ever visit any of the northeastern states which are having a problem? విపక్షాల అవిశ్వాసాన్ని ఖండిస్తున్నారు బీజేపీ నేతలు. మహారాష్ట్ర, హర్యానాలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేకనే ఇవన్నీ చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.